నీకు తెల్దా ఏంటి? నాకే ఎట్టి తెలుదక్క, నువ్వు అన్నా చెప్పు. ఓట్ల పండుగ వస్తుంది కదా, అందుకే ఊళ్ళో ఈ సందడంతా. అవునా? అయినా ఎలక్షన్ జరిగితే మాత్రం మనకి ఎట్టి లాభం లేక. అదేంటి వదినా, అక్క అసలు వీల్చూర ముచ్చట పెట్టారు. విన్నావా అక్క, ఈ పార్టీ వాళ్ళు ఆడలకి శ్రీరాముకు పడక ఇస్తారంట, ఆ మొగ్గలకి తాయిలాలు మందు బాటిల్లు ఇస్తారంట, మా స్వామి చెప్పినాడు. అవునా అక్క? అయినా ఎవరు గెలిచినా మన తలరాత్లు మారవు, మన కష్టాలు తప్పవు. నమస్కారం అమ్మా, అందరూ బాగున్నారా? ఈసారి ఎలక్షన్లలో నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి, మీరు ఏమడిగినా చేస్తాను. అన్నట్టు ఊరి చివర పెద్దబావి కాడ మీటింగ్ ఉన్నది, అందరూ తప్పకుండా రావాలి. ఏం పడినాయోరా? వాన్లే లేవు అసలు ఈసారి. అవునరా, మా పండ్లు ఏమి పండ్లే, మావి కూడా అట్టే ఉండరా. మామిడి తోపుకి మందులు కొట్టినావా? కొట్టినాను రా. అన్నా, బావా, తమ్ముడు బాగున్నారా అందరూ? ఈసారి మన పార్టీకి ఓటు వేసిన మెజారిటీతో గెలిపించాలి మీరందరూ. బావా, ఒక ఓటుకి 500 ఇస్తాము. సాయంత్రం మామూలు గుడి దగ్గర మీటింగ్. సరే. ఏమంట? ఒక ఓటుకి 500 ఇస్తారంట, సాయంత్రం రాములవారి గుడి కాడ మీటింగ్ అంట, పోదామా? సరే, తప్పకుండా వస్తారుగా? తప్పకుండా. వచ్చేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళని కూడా వేసుకొని రండి. సరే. అవునన్నా, ఈసారి నువ్వు ఎవరు కొట్టేస్తున్నావు? నా ఓటు మాత్రం నా ఇంటి దానికి చీర ఇచ్చి ఏ పార్టీ అయితే నాకు 500 ఇస్తుందో ఆ పార్టీకే నా ఓటు. ఏందిరా 500కే ఓటేస్తారా? పక్క పార్టీ వాళ్ళు ఒక ఓటుకి 5,000 ఇస్తున్నారు, నేను మాత్రం వాళ్ళకే ఓటేస్తాను. ఈసారి నువ్వు ఓటు ఎవరికి వేస్తున్నావు? నా ఓటు నేను ఎవరికి అయినరా? ఎందుకు ఓటు అంటున్నావు? అవునరా, గెలిచిన మన ఊరికి ఏమైనా పని చేసి పెడతానారా? లేదే. రోడ్లు బడ్జెట్ కట్టించారా? లేదు కదా. వీధి లైట్లు పాడైపోయి రోజులు అయిపోతుంది, ఇంతవరకు దాన్ని రిపేరే చేయలే. దానివల్ల పాములన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి. మనం చూసినావు కదా, కిట్టి కాడి కుదిరికి కాన్పుకి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో. మన ఊర్లో ఆసుపత్రి లేకుండా ఏదో ఆ దేవుడి ధర్మం పక్కూరు ఆసుపత్రి పోయేసరికి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అవును బాబా, నువ్వు చెప్పేది నిజమే. అవునన్నా, నువ్వు చెప్పింది నిజమే. నడరాత్రిలో మనకి ఏదైనా జరిగితే దిక్కే లేదు. అవును సుబ్బయ్య, నీకు ఈ విషయాలు ఎలా తెలుసు? నా మనవడు తిరుపతి గీతం స్కూల్లో చదువుతున్నాడు. వాడికి అక్కడ చదువుతో పాటు అన్ని విషయాలు నేర్పుతారంట. అవునా? ఈసారి మీ కొడుకు బిడ్డ ఊరికి వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ పిలువు బావా, మేము కూడా కలిసి తెలుసుకుంటాము. అయినా ఎప్పుడో ఎందుకురా, ఈ రోజే వస్తున్నా. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. తాతయ్య, బాగున్నావా? బాగున్నారా మనవడా? తాతయ్య, మీరు కూడా బాగున్నారా? బాగున్నా. మరి మీకు మీ పాఠశాలలో చదువుతో పాటు అన్ని విషయాలు నేర్పుతారన్నావు కదా, మన వాళ్ళకు కూడా కొంచెం ఎలక్షన్ల గురించి చెప్పరాదా? తప్పకుండా. ఓటు వేస్తున్నారంటే మీతో పాటు మా భవిష్యత్తు నిర్ణయిస్తున్నట్లే. సరైన నాయకుడికి ఓటు వేయకుంటే మన జీతం అంధకారమో నెట్టినట్లే. మనవడా? అవును తాతయ్య, మన దేశంలో ఎంతో మంది నాయకులు, గాంధీ, నెహ్రూ, నేతాజీ భగత్ సింగ్ బ్రిటిష్ వారితో పోరాడి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనల్ని స్వాతంత్రం చేశారు. కానీ ఏంట్రా మనవడా? కానీ ఏమి లేదు తాతయ్య, ఇప్పుడు పెట్టే రాజకీయ నాయకుల బాధల కన్నా ముందు బ్రిటిష్ వారు పెట్టే బాధలు ఎంతో మేలుగా ఉన్నాయి. అవును తాతయ్య, మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా మీరందరూ బానిసత్వాన్ని సారుతానని కోరుకుంటూ మా ఉజ్వలమైన భవిష్యత్తును ఈ రాజకీయ వ్యసనానికి మీరు బానిసలు అవుతున్నారు. మీరు వేసే ఒక ఓటు విలువ మా భవిష్యత్తు. ముందుకో, డబ్బుకో, చీరలకో, బిర్యానీలకో మీరు ఆశపడి లొంగిపోకుండా. ఏమ్రా మనవడా, ఎలక్షన్లు అంటే మందు బిర్యానీనే కదరా? అవునరా మనవడా, ఇప్పుడు మనం వారి దగ్గర తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు మన కంటికే కనపడరు. అవును తాతయ్య, మీరు ఆశపడి లొంగిపోకుండా మన గ్రామానికి, మండలానికి, అలాగే రాష్ట్రానికి ఎవరైతే సేవ చేసి మన పేద బతుకుని బాగు చేస్తారంటే అని ఆలోచించి ఓటు వేయండి. సరే తాతయ్య, ఓటు వేసేటప్పుడు మంచి నిర్ణయం తీసుకొని ఓటు వేయండి. ఏమ్మా గీత, కవిత, ఇదేనా పట్నం నుంచి రావడం? అవును తాతయ్య, ఇప్పుడే వస్తున్నాం. మీరు బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగా చదువుతున్నారా? కాలేజ్ లో బాగా చెప్తున్నారా?
ఏం చెప్పడమో ఏంటో తాతయ్య, అక్కడంతా కూడా ఎలక్షన్ల గొడవే. అదేంటమ్మా అలా అంటున్నావు? అవును తాతయ్య, ఏ పార్టీ గెలిచినా చదువుకున్న యువతకి మాత్రం ఉద్యోగం ఇవ్వటం లేదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. మా మన్మడు చాలా చదువుకున్నాడు, వయసు పెరిగిపోతుందే కానీ ఉద్యోగం మాత్రం రావడం లేదు. నిజమే బామ్మ, ఏ పార్టీ గెలిచినా ఈ నిరుద్యోగం మాత్రం తగ్గడం లేదు. ఇంకా ఆ అన్యాయం అరాచకం దగ్గరకు వస్తే అవేమో పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ పట్టణంలోనే అనుకుంటే ఈ పల్లెటూరులో కూడా అలాగే జరుగుతోంది. మేలు చేసే వారికే కాదు, చదువుకునే వారి కోటేస్తే మన గ్రామానికి ఇంకా మంచి పనులు చేసి పెడతారు. అంత కాదురా, ఈసారి ఎవరైనా మన ఊరికి మందు బాటలు, బిర్యానీ ప్యాకెట్, చీర, ముక్కుడుగా ఏమిచ్చినా తీసుకోకూడదు. ఊరంతా కట్టు కలిసి సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేసామంటే ఆ దెబ్బతో మన ఊరి కష్టాలన్నీ తీరిపోతాయి.